సింధు జలాల ఒప్పందం రద్దుతో పాక్ ఉక్కిరిబిక్కిరి. ఒప్పందం నిలిపివేత నిర్ణయాన్ని సమీక్షించాలని లేఖలు. నీళ్లు రాకపోతే ప్రజలు చచ్చిపోతారని పాక్ సెనేటర్ ఆవేదన. పంజాబ్ సింధ్ రాష్ట్రాలకు సింధు నది జీవనాడి. 1960లో భారత్ పాక్ మధ్య సింధు జలాల ఒప్పందం. పహల్గామ్ దాడితో పాకిస్తాన్ నట్లు బిగించింది భారత్. ఆ దేశంతో ఉన్న సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ఒకే ఒక్క నిర్ణయంతో సగం పాకిస్తాన్కు ఆహార సంక్షోభం మొదలైంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత దాడులకు దిగిన పాక్ భారత్ ప్రతిదాడులకు వణికిపోయింది. తాజాగా సింధు జలాల కోసం పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భారత్తో కాళ్ల బేరానికి వచ్చాడు. సింధు నది జలాల ఒప్పందాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడంతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. తాగునీరు సాగునీరు లేక తీవ్రంగా ఇబ్బందులు పడుతోంది. వేరే ఆప్షన్ లేకపోవడంతో కాళ్ల బేరానికి వస్తోంది. దేహీ అంటూ భారత్కు 4 లేఖలు రాసింది. సింధు నది జలాల ఒప్పందం నిలిపివేత నిర్ణయాన్ని సమీక్షించాలని కోరుతూ పాకిస్తాన్ లేఖలు రాసింది. ఒక లేఖ మే నెల మొదట్లో రాయగా మిగతా 3 కూడా ఆపరేషన్ సింధూర్ అనంతరం రాసింది. ఇప్పటికే పాకిస్తాన్ నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. భారత్ సింధు జలాల ఒప్పందం నిలిపివేతతో పాకిస్తాన్ మరింత ఆందోళనకు లోనైంది. పాక్లో నెలకొన్న నీటి సంక్షోభాన్ని తక్షణం పరిష్కరించకపోతే దేశంలోని చాలా మంది ప్రజలు చనిపోతారని ఆ దేశ సెనేటర్ సయ్యద్ అలీ జాఫర్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ దేశానికి వచ్చే నీటిలో 3 వంతులు దేశం వెలుపల నుండే వస్తుందని, ఇప్పుడు నీళ్లు రాకపోతే ప్రజలు పెట్టల్లా చచ్చిపోతారని అంటున్నారు. జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ను భారత్ ఊహించని దెబ్బ కొట్టింది. ఆ దేశంతో దౌత్య సంబంధాలపై భారత్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. పాక్తో ఉన్న సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేయడం కీలకమైనది. సీమాంతర ఉగ్రవాదానికి పాక్ ముగింపు పలికే వరకు ఈ ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు మోడీ సర్కార్ ప్రకటించింది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలలో సింధు నది జలాలు అత్యంత కీలక భూమిక పోషిస్తున్నాయి. ఆ దేశ సాగు భూమిలో సుమారు 80% పంటలకు సింధు జలాలే ఆధారం. పంజాబ్ సింధ్ రాష్ట్రాలకు సింధు నది జీవనాడిగా ఉంది. నీటి సరఫరాను భారత్ నిలిపివేయడంతో పాక్లో వ్యవసాయ ఉత్పత్తులు కుప్పకూలిపోతాయి. ఆ దేశ ఆహార భద్రతకు ముప్పు వాటిల్లనుంది. పట్టణాలు నగరాల్లో సరిపడా నీరు దొరక్క ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఆయా జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయి పరిశ్రమలకు గృహాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది. సింధు జలాల ప్రవాహం తగ్గితే ఇరిగేషన్ మేనేజ్మెంట్ అధ్వాన స్థితికి చేరిన పాక్లో భూగర్భ జలాలు అడుగంటిపోతాయి. గ్రామీణ ప్రాంతాల్లో రుణ ఎగవేతలు, నిరుద్యోగం, వలసలు పెరిగిపోతాయి. పలు ప్రాంతాల్లో నీటి ఎద్దడితో కరువు తాండవిస్తోంది. ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో సింధు, దాని ఉపనదుల జలాలను పంచుకోవడంపై భారత్ పాక్ మధ్య సింధు జలాల ఒప్పందం కుదిరింది. 1960 సెప్టెంబర్లో నాటి భారత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు ఆయూబ్ ఖాన్ దానిపై సంతకాలు చేశారు. దీని ప్రకారం సింధు ఉపనదుల్లో తూర్పున పారే రావి, బియాస్, సట్లెజ్ నదులపై భారతదేశానికి హక్కులు లభించాయి. దీని ద్వారా భారత్కు 41 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీటి వినియోగానికి అవకాశం కలిగింది. సింధు నదితో పాటు దాని పశ్చిమ ఉపనదులైన జీలం, చీనాబ్పై పాకిస్తాన్ హక్కులు దక్కాయి. వాటి సామర్థ్యం 99 బిలియన్ క్యూబిక్ మీటర్లుగా ఉంది. ఈ ఒప్పందం మేరకు భారత్ వాటా జలాలను సేద్యానికి పరిమితంగా విద్యుత్ ఉత్పత్తి, రవాణా, చేపల వేటకు గరిష్టంగా ఉపయోగించుకోవచ్చు. ఇందుకోసం ఇరు దేశాల మధ్య శాశ్వత సింధు కమిషన్ను ఏర్పాటు చేశారు. ఇరు దేశాల కమిషనర్లు ఏటా ఈ ఒప్పందం అమలుపై సమావేశాలు నిర్వహిస్తారు.